ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన ఇశ్రాయేలీల పేరులేవనగా రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇస్సాకారు, జెబూలూను, బెన్యామీను. 2 దాను, నఫ్తాలి, గాదు, ఆషేరు. 3 వీరిలో ప్రతివాడునూ తన తన కుటుంబముతో వచ్చెను. 4 యాకోబు గర్భమున పుట్టిన వారందరూ 70 మంది. 5 అప్పటికి యోసేపు ఐగుప్తులో ఉండెను. 6 యోసేపును అతని అన్నదమ్ములందరునూ ఆ తరము వారందరునూ చనిపోయిరి. 7 ఇశ్రాయేలీలు బహుసంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి. వారున్న ప్రదేశము వారితో నిండియుండెను. 8 అప్పుడు యోసేపును ఎరగని క్రొత్తరాజు ఐగుప్తుని ఏలనారంభించెను. అతడు తన జనులతో ఇట్లనెను, ఇదిగో, ఇశ్రాయేలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది. వారు విస్తరింపకుండునట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించుదము రండి. లేని ఎడల యుద్ధము కలుగునప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధము చేసి ఈ దేశములో నుండి వెళ్ళిపోదురేమో అనెను. 11 కాబట్టి వారిమీద పెట్టిన భారములలో వారిని శ్రమపెట్టుటకు వెట్టిపనులు చేయించు అధికారులను వారిమీద నియమింపగా వారు ఫరో కొరకు ధాన్యాదులను నిలువచేయు పీతోము, రామెసేసను పట్టణములను కట్టిరి. 12 అయినను ఐగుప్తీయులు వారిని శ్రమపెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి గనుక వారు ఇశ్రాయేలీల ఎడల అసహ్యపడిరి. 13 ఇశ్రాయేలీల చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకొనిరి. 14 వారు ఇశ్రాయేలీల చేత చేయించుకొనిన ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగటమంటి పనిలోనూ ఇటుకల పనిలోనూ పొలములో చేయు ప్రతి పనిలోనూ కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసికించిరి. 15 మరియు ఐగుప్తురాజు షిఫ్రా, పూయా అను హెబ్రీయుల మంత్రసానులతో మాటలాడి 16 మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయుచు వారిని కాన్పుపీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వాని చంపుడి, ఆడుదైన ఎడల దాని బ్రతుకునీయుడని వారితో చెప్పెను. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తురాజు తమకు ఆజ్ఞాపించినట్లు చెయ్యక మగపిల్లలను బ్రతుకనీయగా 18 ఐగుప్తురాజు ఆ మంత్రసానులను పిలిపించి మీరెందుకు మగపిల్లలను బ్రతుకనిచ్చితిరి, ఈ పనియేల చేసితిరి అని అడిగెను. అందుకా మంత్రసానులు హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటివారు కారు, వారు చురుకైని వారు, మంత్రసాని వారి యుద్ధకు వెళ్లకమునిపే వారు ప్రసవించియుందురని ఫరోతో చెప్పిరి. 20 దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను, ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను. 21 ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేసెను. 22 అయితే ఫరో హెబ్రీయులలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి, ప్రతి కుమార్తెను బ్రతుకునీయుడి అని తన జనులందరికీ ఆజ్ఞాపించెను. చాప్టర్ 2 లేవీ వంశస్థుడొకడు లేవీ కుమార్తెను వివాహము చేసుకొనెను. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వానిని దాచెను. తరువాత ఆమె వాని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టె తీసుకొని దానికి జిగటమన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవానిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా వానికేమి సంభవించునో తెలిసికొనుటకు వాని అక్క దూరముగా నిలిచియుండెను. అయిదా ఫరో కుమార్తె స్నానము చేయుటకు ఏటికి వచ్చెను. ఆమె పనికత్తెలు ఏటి ఒడ్డున నరచుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూచి తన పనికత్తెనొకతెని పంపి దాని తెప్పించి తెరచి ఆ పిల్లవానిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని యందు కనికరించి వీడు హెబ్రీయుల పిల్లలలో నొకడుననెను. అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో నీ కొరకు ఈ పిల్లవాని పెంచుటకు నేను వెళ్లి హెబ్రీ స్త్రీలలో ఒక దాదిని పిలుచుకుని వత్తునా అనెను. అందుకు ఫరో కుమార్తె వెళ్ళుమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకుని వచ్చెను. 9 ఫరో కుమార్తె ఆమెతో ఈ బిడ్డను తీసుకునిపోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతమిచ్చేదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకునిపోయి పాలిచ్చి పెంచెను. 10 ఆ బిడ్డ పెద్దవాడైన తరువాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతని తీసుకొని వచ్చెను. అతడు ఆమెకు కుమారుడాయెను. ఆమె నీటిలో నుండి ఇతని తీసితినని చెప్పి అతనికి మోషే అని పేరు పెట్టెను. 11 ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచెను.
అప్పుడతడు తన జనులలో ఒక హెబ్రీయుని ఒక ఐగుప్తీయుడు కొట్టగా చూచెను. 12 అతడు ఇటూ అటూ తిరిగి చూచి ఎవడునూ లేకపోవుగా ఆ ఐగుప్తీయుని చంపి ఇసుకలో వాని కప్పిపెట్టెను. 13 మరునాడు అతడు బయట నడిచి వెళ్ళుచుండగా హెబ్రీయులైన మనుష్యులిద్దరూ పోట్లాడుచుండిరి. 14 అప్పుడతడు అన్యాయము చేసినవాని చూచి నీవేల నీ పొరుగువాని కొట్టుచున్నావు అని అడుగగా అతడు మా మీద నిన్ను అధికారినిగాను తీర్పరిగాను నియమించినవాడెవడు? నీవు ఆ ఐగుప్తీయుని చంపినట్లు నన్ను చంపగోరిదునా అన్నది. 15 ఫరో ఆ సంగతి విని మోషేను చంపచూచెను గాని మోషే ఫరో ఎదుట నుండి పారిపోయి మిద్యాను దేశంలో నిలిచిపోయి ఒక బావి యొద్ద కూర్చుండెను. 16 మిద్యాను యాజకునికి 7 కుమార్తెలుండిరి. వారు వచ్చి తమ తండ్రి మందకు పెట్టుటకు నీళ్లు చేది తొట్లను నింపుచుండగా మందకాపరులు వచ్చి వారిని తోలివేసిరి. అప్పుడు మోషే లేచి వారికి సహాయము చేసి మందకు నీళ్లు పెట్టెను. 18 వారు తమ తండ్రి అయిన రగూయేలు నద్దకు వచ్చినప్పుడు అతడు నేడు మీరింత త్వరగా ఎట్లు వచ్చితిరి అనెను. 19 అందుకు వారు ఐగుప్తీయుడొకడు మందకాపరుల చేతిలో నుండి మమ్మను తప్పించి వడిగా నీళ్లు చేది మన మందకు పెట్టెను అనగా అతడు తన కుమార్తెలతో అతడెక్కడా? ఆ మనుష్యుని ఏల విడిచి వచ్చితిరి, భోజనమునకు అతని పిలుచుకుని రండనెను. 21 మోషే ఆ మనుష్యునితో నివసించుటకు సమ్మతించెను. అతడు తన కుమార్తె అయిన సిప్పోరాను మోషేకిచ్చెను. 22 ఆమె ఒక కుమారుని కనినప్పుడు మోషే నేను అన్యదేశంలో పరదేశినయ్యుంటిని అనుకుని వానికి గెర్షోము అను పేరు పెట్టెను. 23 అలాగు అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచూ మొర్రపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర్ర దేవుని యొద్దకు చేరెను. 24 కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. 25 దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. చాప్టర్ 3 మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచూ ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొదన్నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్నివలన ఆ పొద మండుచుండెను, గాని పొద కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద ఏల కాలిపోలేదు, నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదననుకొనెను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అందుకాయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచియుని స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవునివైపు చూడవెరచెను. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమను కష్టపెట్టువారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశములకు అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాసస్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగివచ్చియున్నాను. ఇశ్రాయేలీయుల మొర నిజముగా నా యొద్దకు చేరినది. ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచితిని. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదెను. ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలెననెను. అందుకు మోషే నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటివాడనని దేవునితో అనగా ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయ్యుందును, నేను నిన్ను పంపితిననుటకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తరువాత మీరు ఈ పర్వతము మీదు దేవుని సేవించెదరనెను. మోషే చిత్తగించుము, నేను ఇశ్రాయేలీయుల యొద్దకు వెళ్ళి చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపెనని వారితో చెప్పగా వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలెనని దేవుణ్ణడిగెను. అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనయ్యున్నానని మోషేతో చెప్పెను. మరియు ఆయన ఉండుననువాడు మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెననెను.
మరియు దేవుడు మోషేతోనిట్లనెను, మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడునైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెను. నిరంతరము నా నామము ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థక నామము అనెను. నీవు వెళ్ళి ఇశ్రాయేలీయుల పెద్దలను పోగుచేసి, మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, నేను మిమ్మును ఐగుప్తులో మీకు సంభవించిన దానిని నిశ్చయముగా చూచితిని అని వారితో చెప్పుము. వారు నీ మాట విందురు గనుక నీవును ఇశ్రాయేలీయుల పెద్దలను ఐగుప్తు రాజునొద్దకు వెళ్ళి అతని చూచి, హెబ్రీయుల దేవుడైన యెహోవా మాకు ప్రత్యక్షమాయెను గనుక మేము అరణ్యమునకు 3 దినముల ప్రయాణమంత దూరము పోయి మా దేవుడైన యెహోవాకు బలిని సమర్పించుదుము, సెలవిమ్ముమని అతనితో చెప్పవలెను. ఐగుప్తు రాజు మహాబలముతో మీ మీదికి వచ్చి మిమ్ము పోనీయడని నేనెరుగుదును. గాని నేను నా చేయి చాపి ఐగుప్తు మధ్యమున నేను చెయ్యదలచియున్న నా అద్భుతములన్నిటినీ చూపి దాని పాడు చేసెదను. అటుతరువాత అతడు మిమ్ము పంపివేయును. జనుల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగుజేసెదను గనుక మీరు వెళ్ళునప్పుడు వట్టి చేతులతో వెళ్లరు. ప్రతి స్త్రీయు తన పొరుగుదానిని, తన ఇంట నుండు దానిని, వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను ఇమ్మని అడిగి తీసుకొని మీరు వాటిని మీ కుమారులకును మీ కుమార్తెలకును ధరింపచేసి ఐగుప్తీయులను దోచుకొందురనెను. అందుకు మోషే, చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షము కాలేదందురు అని ఉత్తరమియ్యగా, యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతనినడిగెను. అందుకతడు కర్ర అనెను. అప్పుడాయన నేలను దాని పడవేయమనెను. అతడు దాని నేల పడవేయగానే అది పామాయెను. మోషే దాని నుండి పారిపోయెను. అప్పుడు యెహోవా, నీ చెయ్యి చాపి దాని తోక పట్టుకొనుమనగా అతడు తన చెయ్యి చాపి దాని పట్టుకొనగానే అది అతని చేతిలో కర్ర ఆయెను. ఆయన దాని చేత వారు తమ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నీకు ప్రత్యక్షమాయెనని నమ్ముదురనెను. మరియు యెహోవా, నీ చెయ్యి నీ రొమ్మున ఉంచుకొనుమనగా అతడు తన చెయ్యి రొమ్మున ఉంచుకొని దాని వెలుపలికి తీసినప్పుడు అది కుష్ఠముగలదై హిమము వలె తెల్లగా ఆయెను. తరువాత ఆయన, నీ చెయ్యి మరల నీ రొమ్మున ఉంచుకొనుమనగా అతడు మరల తన రొమ్మున ఉంచుకొని తన రొమ్ము నుండి వెలుపలికి తీసినప్పుడు అది అతని మిగిలిన శరీరము వలె ఆయెను. మరియు ఆయన, వారు నిన్ను నమ్మక మొదటి సూచనను బట్టి వినకపోయిన ఎడల రెండవ దాని బట్టి విందురు. వారు ఈ 2 సూచనలను బట్టి నమ్మక నీ మాట వినకపోయిన ఎడల నీవు కొంచెము ఏటి నీళ్లు తీసి ఎండిన నేలమీద పోయవలను. అప్పుడు నీవు ఏటిలో నుండి తీసిన నీళ్లు పొడినేల మీద రక్తమగుననను. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాటలాడినప్పటి నుండైనను నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవా, మానవునకు నోరిచ్చినవాడెవడు? మూగవానినేగాని, చెవిటివానినేగాని, దృష్టిగలవానినేగాని, గ్రుడ్డివానినేగాని పుట్టించినవాడెవడు? యెహోవానైన నేనేగదా. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడయ్యుండి నీవు ఏమి పలుకవలసినది నీకు బోధించదనని అతనితో చెప్పెను. అందుకతడు, అయ్యో ప్రభువా, నీవు పంపతలంచిన వానినే పంపుమనగా ఆయన మోషే మీద కోపపడి, లేవీయుడగు నీ అన్నయ్యైన అహరోను లేడా? అతడు బాగుగా మాటలాడగలడని నేనెరుగుదును. ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొన వచ్చుచున్నాడు. అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించును. నీవు అతనితో మాటలాడి అతని నోటికి మాటలు అందించవలను. నేను నీ నోటికి అతని నోటికి తోడైయుండి మీరు చేయవలసిన దానిని మీకు బోధించెదనని అతనితో చెప్పెను. అతడే నీకు బదులు జనులతో మాటలాడను. అతడే నీకు నోరుగానుండును. నీవు అతనికి దేవుడవుగా ఉందువు. ఈ కర్రను చేతపట్టుకొని దానితో ఆ సూచక క్రియలు చెయ్యవలెనని చెప్పెను. అటు తరువాత మోషే బయలుదేరి తన మామయ్యైన యిత్రో యొద్దకు తిరిగి వెళ్ళి, సెలవైనా
నేను ఐగుప్తులోనున్న నా బంధువుల యొద్దకు మరలపోయి వారింక సజీవులై ఉన్నారేమో చూచెదనని కోరెను. అంతట యెహోవా, నీ ప్రాణమును వెదికిన మనుష్యులందరూ చనిపోయిరి గనక ఐగుప్తుకు తిరిగి వెళ్ళుమని మిద్యానులో మోషేతో చెప్పెను. అప్పుడు మోషే తన భార్యను తన కుమారులను తీసుకొని గాడిద మీద నెక్కించుకొని ఐగుప్తుకు తిరిగి వెళ్ళెను. మోషే దేవుని కర్రను తన చేత పట్టుకొని పోయెను. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లలెను, నీవు ఐగుప్తునందు తిరిగి చేరిన తరువాత చేయుటకు నేను నీకిచ్చిన మహత్కార్యములన్నీయూ ఫరో ఎదుట చేయవలెను సుమి. అయితే నేను అతని హృదయమును కఠినపరచెదను, అందుచేత అతడు ఇశ్రాయేలీయులను పోనీయడు. అప్పుడు నీవు ఫరోతో, ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు, నన్ను సేవించునట్లు నా కుమారుని పోనిమ్ముమని నీకు ఆజ్ఞాపించుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు అని అతనితో చెప్పుమనెను. అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతని ఎదుర్కొని అతని చంపచూచగా సిప్పోరా వాడిగల రాయి తీసుకొని తన కుమారునికి సున్నతి చేసి దాని అతని పాదముల యొద్ద పడవేసి, నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటివైతివనెను. అంతట ఆయన అతనిని విడిచెను. అప్పుడామె, ఈ సున్నతిని బట్టి నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటివైతివనెను. మరియు యెహోవా మోషేను ఎదుర్కొనుటకు అరణ్యములోనికి వెళ్ళుమని అహరోనుతో చెప్పగా అతడు వెళ్ళి దేవుని పర్వతమందు అతని కలిసికొని అతని ముద్దు పెట్టుకొనెను. అప్పుడు మోషే తన్ను పంపిన యెహోవా పలుకుమన్న మాటలన్నిటినీ, ఆయన చేయనాజ్ఞాపించిన సూచక క్రియలన్నిటినీ అహరోనుకు తెలిపెను. తరువాత మోషే అహరోనులు వెళ్ళి ఇశ్రాయేలీయుల పెద్దలందరినీ పోగుచేసి యెహోవా మోషేతో చెప్పిన మాటలన్నీయూ అహరోను వివరించి జనుల ఎదుట ఆ సూచక క్రియలు చేయగా జనులు నమ్మిరి. మరియు యెహోవా ఇశ్రాయేలీయులను చూడవచ్చి తమ బాధను కనిపెట్టినన్న మాట జనులు విని తలవంచి నమస్కారము చేసిరి. చాప్టర్ 5. తరువాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచి, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉత్సవము చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచుండాడనిరి. 2. ఫరో నేను అతని మాట విని ఇశ్రాయేలీలను పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలీలను పోనీయననెను. 3. అప్పుడు వారు, హెబ్రీయుల దేవుడు మమ్మును ఎదుర్కొనెను, సెలవైల ఎడల మేము అరణ్యములోనికి 3 దినముల ప్రయాణమంత దూరము పోయి మా దేవుడైన యెహోవాకు బలి అర్పించుదము. 4. అందుకు ఐగుప్తురాజు మోషే అహరోను, ఈ జనులు తమ పనులను చేయకుండా మీరేలా ఆపుచున్నారు? మీ బరువులు మోయుటకు పొండనెను. 5. మరియు ఫరో, ఇదిగో ఈ జనము ఇప్పుడు విస్తరించియున్నది, వారు తమ బరువులను విడిచి తీరికగా నుండునట్లు మీరు చేయుచున్నారని వారితో అనెను. 6. ఆ దినమున ఫరో ప్రజలపైనున్న కార్యనియామకులకును వారి నాయకులకును ఇట్లాజ్ఞాపించెను. 7. ఇటుకలు చేయుటకు మీరు ఇక మీదట ఈ జనులకు గడ్డి ఇయ్యకూడదు, వారు వెళ్ళి తామే గడ్డి కూర్చుకొనవలెను. 8. అయినను వారు ఇదివరకు చేసిన ఇటుకల లెక్కనే వారి మీద మోపవలెను, దానిలో ఏమాత్రమునూ తక్కువ చేయవద్దు. వారు సోమరులు గనక మేము వెళ్ళి మా దేవునికి బలినర్పించుటకు సెలవిమ్మని మీరడుగుచున్నారు. 9. ఆ మనుష్యుల చేత ఎక్కువ పని చేయింపవలెను, దానిలో వారు కష్టపడవలెను, అబద్ధపు మాటలను వారు లక్ష్యపెట్టకూడదనెను. 10. కాబట్టి ప్రజలు కార్యనియామకులను వారి నాయకులను పోయి ప్రజలను చూచి, నేను మీకు గడ్డి ఇయ్యను, మీరు వెళ్ళి మీకు గడ్డి ఎక్కడ దొరుకునో అక్కడ మీరే సంపాదించుకొనుడి, అయితే మీ పనిలో నేమాత్రమునూ తక్కువ చేయబడదని ఫరో సెలవిచ్చెననిరి. 12. అప్పుడు ప్రజలు గడ్డికి మారుగా కొయ్యకాలు కూర్చుటకు ఐగుప్తు దేశమంతటనూ చెదిరిపోయిరి. 13. మరియు కార్యనియామకులు వారిని త్వరపెట్టి గడ్డి ఉన్నప్పటి వలనే ఏనాటి పని ఆనాడే ముగించుడని ఫరో సెలవిచ్చెననిరి. 14. ఫరో కార్యనియామకులు తాము ఇశ్రాయేలీయులలో వారి మీద ఉంచిన నాయకులను కొట్టి, ఎప్పటివలే మీ లెక్క చొప్పున ఇటుకలను నిన్నా నేడు మీరు ఏల చేయించలేదని అడుగగా. 15. ఇశ్రాయేలీల నాయకులు ఫరో యొద్దకు వచ్చి, తమ దాసుల ఎడల తమరెందుకిట్లు జరిగించుచున్నారు? 16. తమ దాసులకు గడ్డి ఇయ్యరు, అయితే
ఇటుకలు చేయుడని మాతో చెప్పుచున్నారు. చిత్తగించుము, వారు తమరి దాసులను కొట్టుచున్నారు. అయితే తప్పిదము తమరి ప్రజలయందేయున్నదని మొరపెట్టిరి. 17 అందుకతడు, మీరు సోమరులు, అందుచేత మేము వెళ్ళి యెహోవాకు బలినర్పించుటకు సెలవిమ్మని మీరడుగుచున్నారు. 18 మీరు పొండి పనిచేయుడి, గడ్డి మీకియ్యబడదు, అయితే ఇటుకల లెక్క మీరప్పగింపక తప్పదని చెప్పెను. 19 మీ ఇటుకల లెక్కలోనేమాత్రమునూ తక్కువ చేయవద్దు, ఏనాటి పని ఆనాడే చేయవలనని రాజు సెలవీయగా ఇశ్రాయేలీల నాయకులు తాము దురవస్థలో పడియున్నట్లు తెలుసుకొనిరి. 20 వారు ఫరో యొద్ద నుండి బయలుదేరి వచ్చుచూ తమ్మును ఎదుర్కొనుటకు దారిలో నిలిచియున్న మోషే అహరోనులను కలుసుకొని, యెహోవా మిమ్ము చూచి న్యాయము తీర్చునుగాక, ఫరో ఎదుటను అతని దాసుల ఎదుటను మమ్మును అసహ్యులనుగా చేసి మమ్ము చంపుటకై అతని చేతికి ఖడ్గమిచ్చిదిరని వారితో అనగా, 21 మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, ప్రభువా, నీవేల ఈ ప్రజలకు కీడు చేసితివి, నన్నేల పంపితివి? నేను నీ పేరట మాటలాడుటకు ఫరో యొద్దకు వచ్చినప్పటి నుండి అతడు ఈ జనులకు కీడే చేయుచున్నాడు, నీ జనమును నీవు విడిపింపనూ లేదనెను. 23 అందుకు యెహోవా, ఫరోకు నేను చెయ్యబోవు దానిని నీవు నిశ్చయముగా చూచెదవు, బలమైన హస్తముచేత అతడు వారిని పోనిచ్చును, బలమైన హస్తముచేతనే అతడు తన దేశముల నుండి వారిని పోనిచ్చును. చాప్టర్ 6 2 మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, నేనే యెహోవాను. 3 నేను సర్వశక్తిగల దేవుడనని పేరుతో అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని, కాని యెహోవా అను నా నామమున నేను వారికి తెలియబడలేదు. 4 మరియు వారు పరవాసము చేసిన దేశమగు కనాను దేశమును వారికిచ్చుటకు నా నిబంధనను వారితో స్థిరపరచితిని. 5 ఐగుప్తీయులు దాసత్వమునకు లోపరిచియున్న ఇశ్రాయేలీయుల మూలుగును విని నా నిబంధనను జ్ఞాపకము చేసుకునియున్నాను. 6 కాబట్టి నీవు ఇశ్రాయేలీలతో ఇట్లాగు చెప్పుము, నేనే యెహోవాను, నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించి వారి దాసత్వములో నుండి మిమ్మును విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మును విడిపించి మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడనయ్యుందును. అప్పుడు ఐగుప్తీయుల బరువు క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించిన మీ దేవుడనైన యెహోవాను నేనేనని మీరు తెలుసుకొందురు. 7 అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చదనని చేయెత్తి ప్రమాణము చేసిన దేశములోనికి మిమ్మును రప్పించి దానిని మీకు స్వాస్థ్యముగా ఇచ్చెదను, నేను యెహోవానని చెప్పుమనగా. 9 మోషే ఇశ్రాయేలీలతో అలాగు చెప్పెను, అయితే వారు మనోవ్యాకులమును బట్టియు కఠిన దాసత్వమును బట్టియు మోషే మాట వినరైరి. 10 మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు లోపలికి వెళ్ళి ఐగుప్తు రాజైన ఫరోతో ఇశ్రాయేలీలను తన దేశములో నుండి వెలుపలికి పోనీయవలనని అతనితో చెప్పుమనెను. 12 అప్పుడు మోషే, చిత్తగించుము, ఇశ్రాయేలీయులే నా మాట వినలేదు, మాట మాంద్యము గలవాడనగు నా మాట ఫరో ఎట్లు వినునని యెహోవా సన్నిధిని పలికెను. 13 మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లనెను, ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశములో నుండి తాము వెలుపలికి రప్పించుటకై ఇశ్రాయేలీయుల యొద్దకును ఫరో యొద్దకును వెళ్లవలనని వారికాజ్ఞాపించెను. 14 వారి పితరుల కుటుంబముల మూలపురుషులెవరనగా ఇశ్రాయేలు జ్యేష్ఠకుమారుడైన రూబేను కుమారులు హనోకు, పల్లు, హెస్రోను, కర్మీ, వీరు రూబేను కుటుంబములు. 15 షిమ్యోను కుమారులు యెమూయేలు, యామీను, ఓహదు, యాకీను, సోహరు, కనాను స్త్రీకి కుమారుడైన షావూలు, వీరు షిమ్యోను కుటుంబములు. 16 లేవీ కుమారుల పేర్లు వారి వారి వంశావళుల చొప్పున ఏవేవనగా గెర్షోను, కహాతు, మెరారి. లేవీ 137 ఏండ్లు బ్రతికెను. 17 గెర్షోను కుమారులు వారి వారి వంశావళుల చొప్పున లిబ్ని, షిమి. 18 కహాతు కుమారులు అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జీయేలు. కహాతు 133 ఏండ్లు బ్రతికెను. 19 మెరారీ కుమారులు మహలి, మూషి, వీరు తమ తమ వంశావళుల చొప్పున లేవీ కుటుంబములు. 20 అమ్రాము తన మేనత్త అయిన యోకెబెదును పెళ్లి చేసుకొనెను, ఆమె అతనికి అహరోనును మోషేను కనెను. అమ్రాము 137 ఏండ్లు బ్రతికెను. 21 ఇస్హారు కుమారులు కోరహు, నెపెగు, జిక్రి. 22 ఉజ్జీయేలు కుమారులు మిషాయేలు, ఎల్సాఫాను, సిత్రి. 23
అహరోను అమ్మీనాదాబు కుమార్తెలను నయస్సోను సహోదరియునైన ఎలీషెబ్బును పెళ్లి చేసుకొనెను. ఆమె అతనికి నాదాబును, అబీహును, ఎలియాజరును, ఈతామారును కనెను. 24 కోరహు కుమారులు అస్సీరు, ఎల్కానా, అబీయాసాపు. వీరు కోరహీయుల కుటుంబములు. 25 అహరోను కుమారుడైన ఎల్యాజరు పూతియేలు కుమార్తెలలో ఒకరిని పెళ్లి చేసుకొనెను. ఆమె అతనికి ఫీనేహాసును కనెను. వీరు తమ తమ కుటుంబముల చొప్పున లేవీయుల పితరుల వంశావళులు. 26 ఇశ్రాయేలీలను వారి సేనల చొప్పున ఐగుప్తు దేశములో నుండి వెలుపలికి రప్పించుడని యెహోవా ఆజ్ఞాపించిన అహరోను, మోషేలు వీరే. 27 ఇశ్రాయేలీలను ఐగుప్తు దేశములో నుండి వెలుపలికి రప్పించవలనని ఐగుప్తు రాజైన ఫరోతో మాటలాడిన వారు వీరే. ఆ మోషే అహరోనులు వీరే. 28 ఐగుప్తు దేశములో యెహోవా మోషేతో మాటలాడిన దినమున. 29 యెహోవా, నేను యెహోవాను, నేను నీతో చెప్పునది యావత్తు నీవు ఐగుప్తు రాజైన ఫరోతో పలుకుమని మోషేతో చెప్పగా. 30 మోషే, చిత్తగించుము, నేను మాట మాంద్యము గలవాడనగు ఫరో నా మాట ఎట్లు వినునని యెహోవా సన్నిధిని పలికెను. కాగా యెహోవా మోషేతో ఇట్లెనను, ఇదిగో నిన్ను ఫరోకు దీవునిగా నియమించి తిని, నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా నుండును. నేను నీకాజ్ఞాపించినది యావత్తూ నీవు పలుకవలను. ఫరో తన దేశములో నుండి ఇశ్రాయేలీయులను పోనీయవలనని నీ అన్నయ్యైన అహరోను అతనితో చెప్పును. అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచి ఐగుప్తు దేశములో నా సూచక క్రియలను, నా మహత్కార్యములను విస్తరింపచేసెదను. ఫరో మీ మాట వినడగాని నేను నా చెయ్యి ఐగుప్తు మీద వేసి గొప్ప తీర్పుల చేత నా సేనలను, ఇశ్రాయేలీయులైన నా ప్రజలను ఐగుప్తు దేశములో నుండి వెలుపలికి రప్పించెదను. నేను ఐగుప్తు మీద నా చెయ్యి చాపి ఇశ్రాయేలీయులను వారి మధ్య నుండి రప్పింపగానే నేను యెహోవానని ఐగుప్తీయులు తెలిసికొందురెనను. మోషే అహరోనులు యెహోవా తమకాజ్ఞాపించినట్లు చేసిరి, అలాగునే చేసిరి. వారు ఫరోతో మాటలాడినప్పుడు మోషేకు 80 ఏండ్లు, అహరోనుకు 83 ఏండ్లు. మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లెనను, ఫరో మీ శక్తి చూపుటకై ఒక మహత్కార్యము కనుపరచుడని మీతో చెప్పునప్పుడు నీవు అహరోనును చూచి నీ కర్రను పట్టుకొని ఫరో ఎదుటి దాన్ని పడవేయుమనము, అది సర్పమగును. కాబట్టి మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్ళి యెహోవా తమకాజ్ఞాపించినట్లు చేసిరి. అహరోను ఫరో ఎదుటను అతని సేవకులు ఎదుటను తన కర్రను పడవేయగానే అది సర్పమాయను. అప్పుడు ఫరో తన విద్వాంసులను, మంత్రజ్ఞులను పిలిపించెను. ఐగుప్తు శకునగాండ్రు కూడా తమ మంత్రముల చేత అలాగే చేసిరి. వారిలో ప్రతివాడును తన కర్రను పడవేసినప్పుడు అది సర్పమాయను గాని అహరోను కర్ర వారి కర్రలను మింగివేయగా యెహోవా చెప్పినట్లు ఫరో హృదయము కఠినమాయను గనుక అతడు వారి మాట వినకపోయెను. తరువాత మోషేతో ఇట్లెనను, ఫరో హృదయము కఠినమైనది, అతడి ఈ ప్రజలను పోనీయనొల్లడాయను. ప్రొద్దున్నీవు ఫరో యొద్దకు వెళ్ళుము. ఇదిగో అతడి ఏటిదరికి పోవును. నీవతన్ని ఎదుర్కొనుటకు ఏటి అడ్డున నిలిచి పాముగా చేయబడిన కర్రను చేతపట్టుకొని అతన్ని చూచి, అరణ్యమందు నన్ను సేవించుటకై నా ప్రజలను పోనిమ్మని ఆజ్ఞాపించుటకుగాను హెబ్రీయుల దేవుడైన యెహోవా నన్ను నీ యొద్దకు పంపెను. నీవిది వరకు వినకపోతివి. కాగా యెహోవా ఆజ్ఞ ఏదనగా, నేను యెహోవానని దీనిబట్టి నీవు తెలిసికొందువని యెహోవా చెప్పుచున్నాడు. ఇదిగో నా చేతిలోనున్న ఈ కర్రతో నేను ఏటి నీటిని కొట్టుదును, అది రక్తముగా మార్చబడును. ఏటిలోని చేపలు చొచ్చును, ఏరు కంపు కొట్టును. ఏటి నీళ్లు త్రాగటకు ఐగుప్తీయులు అసహ్యపడుదురని చెప్పుమనెను. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు అహరోనుతో నీ కర్రను పట్టుకొని ఐగుప్తు జలముల మీద, అనగా వారి నదుల మీదను, వారి కాలువల మీదను, వారి చెరువుల మీదను, వారి నీటి గుంటలన్నిటి మీదను నీ చెయ్యి చాపము, అవి రక్తమగును. ఐగుప్తు దేశమంతటను మ్రాను పాత్రలలోనూ రాతి పాత్రలలోనూ రక్తముండునని చెప్పుమనను. మోషే అహరోనులు యెహోవా ఆజ్ఞాపించినట్లు చేసిరి. అతడు ఫరో ఎదుటను అతని సేవకులు ఎదుటను తన కర్రను పైకెత్తి ఏటి నీటిని కొట్టగా ఏటినీళ్ళన్నీయూ రక్తముగా మార్చబడ్డవి. ఏటిలోని చేపలు చచ్చును, ఏరు కంపు కొట్టును.
ఐగుప్తీయులు ఏటినీళ్లు త్రాగలేక త్రాగునీళ్ల కొరకు ఏటి ప్రక్కలను త్రవ్విరి. ఐగుప్తు దేశమంతటను రక్తముండెను. ఐగుప్తు శకునగాండ్రు కూడా తమ మంత్రముల వలన అట్లు చేయగా యెహోవా చెప్పినట్లు ఫరో హృదయము కఠినమాయెను. అతడు మోషే అహరోనుల మాట వినకపోయెను. జరిగిన దానిని మనస్సున పెట్టక ఫరో తిరిగి తన ఇంటికి వెళ్ళెను. అయితే ఐగుప్తీయులందరూ ఏటినీళ్లు త్రాగలేక త్రాగునీళ్ల కొరకు ఏటి ప్రక్కలను త్రవ్విరి. మిత్రులారా, నిర్గమకాండము మొదటి 7 అధ్యాయాలలో మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించవచ్చు. పరిస్థితులు ఎంత చీకటిగా ఉన్నా విడుదల చేసే దేవుడు ఒకడున్నాడు. ఇశ్రాయేలీయులు బానిసత్వంలో అలమటిస్తున్నప్పుడు దేవుడు వారి మొరను విన్నాడు. మోషేకు తనని తాను పరిచయం చేసుకుంటూ నేను ఉన్నవాడను అనువాడను అని ధైర్యాన్నిచ్చాడు. బహుశా ఈరోజు మీరు కూడా ఏదైనా సమస్యలో, బానిసత్వంలో లేదా అయోమయంలో ఉండి ఉండవచ్చు. కానీ గుర్తుంచుకోండి, మోషే వెనుక ఉన్న అదే దేవుడు ఈరోజు మీ వెనుక కూడా ఉన్నాడు. అసాధ్యమైన వాటిని సుసాధ్యం చేసే శక్తి ఆయనది. మీ విముక్తి సమయం దగ్గరలోనే ఉంది. విశ్వాసంతో ముందడుగు వేయండి. ఈ వాక్యం ద్వారా మీరు పొందిన ధైర్యాన్ని ఇతరులతో కూడా పంచుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి మరియు షేర్ చేయండి. నిర్గమకాండంలోని ఈ మొదటి 7 అధ్యాయాలలో మీకు బాగా నచ్చిన విషయం లేదా దేవుడు మీతో మాట్లాడిన మాట ఏమిటో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి.